అయ్యారండి వందనాలండి. ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం ఎంత తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చెర్రెత్తించుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు, అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా? ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావుంటే వేస్తా గంతోనా అలా నిన్ను. దొంగ సచ్చినోడు దొంగ సచ్చినోడు ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటెళ్ళి స్నానం చేయండి, మీద నీళ్ళు అడతాయి. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసులు, 2 బొమ్మడాయిలు, 2 గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి రోయ్. అవునరా, నువ్వు దూకినప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా సరిగ్గా చేపలు దొరికే టైంకి నీ గోచి తగిలిందిరా. కిందంతా ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా చేపలు ఎగిరిపోతాయి. ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేస్తాను రాయ్. పెట్టంత వేసానికి సెట్ అంత గోల. పిట్టంతా మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా? రా బయటికి. వచ్చేస్తాను రాయ్. రాహా నిజంగా వచ్చేస్తాను రాయ్. రా చూద్దాం. ఏమే ఆడ వచ్చేసినా వచ్చి ఇక్కడ వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది? మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలిసేది? రాయహే. ఏరా అప్పిగా ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు? ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మారుతాను. చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకాన్ని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకమా? కింద మూస్తారు నీకు కనకం నీ అబ్బా కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? నేను రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు. కావాలా? నిజంగా పడేహాడంటావా? ఆడి మొఖం పడేహాడేమో. సత్తునాయాల. మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ. ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదా మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగ్. అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రే ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని గట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. ఈ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు.
ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నాం. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. రేయ్, ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నామని చెప్పాడు మాతోటి. ఎరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలో ఉంది. పెళ్ళదు బాబాయ్, పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరమామ కూడా ఎంత చండాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చేయ Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, ఇందరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో, ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు. కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరేరా బాబా, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగత్తలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా,
ఇంకో దండం పోతే పచ్చడైపోగలదు. అయ్యా నాన్న నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్ల కాడబెట్టి తీయాలిరా. వంకాయకే అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి నాన్న లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా? బావా కష్టాలు మనుషులకేరా వస్తాయి, బాధపడకరా బావా. వంకాయలు తెల్ల వంకాయలు నల్ల వంకాయలు పొడి వంకాయలు. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా. ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు పొడి వంకాయలు పొట్టు వంకాయలు వంకాయలు. రేయ్ ఓయ్ వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకుండానే ఎవరు కొంటలేదండి బాబా. నీ అబ్బా బాబా కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా, కాలు చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా లాలీపాప్ చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావా మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతేమో చూడు. నాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండపెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అడివే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటాననే కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తాను కదే బాబా. ఏవి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్టరా? ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందుంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వదిలే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు.
నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం అందం. ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళో అమ్మోర్రా అమ్మోరు. ఒరే ఆ అమ్మాయి అమ్మూరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తట్టు తిరిగి పోతురాజురా. ఇంకా వాళ్ళ బాబాయ్ జాతరలో ఘనాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు. అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు. ఈ రిస్క్ అవసరం అంటారా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా. బావా పేరు వరలక్ష్మి, సాటికట్ల వరం. మొన్నటి దాకా సిటీలో చదువుకొని నిన్న మా నరసాపురం వైఆర్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ జాయిన్ అయింది. అయ్యో బాబాయ్ ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు. తప్పులేదు, ఫిగర్ అలాంటిది. అబ్బా అందం అలాంటిది. నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇక మూడో ఉన్న మనం బ్యాట్ చేసి జాతగా సెట్ చేసేద్దాం. ఇకపోతే పాప బీజెడ్సీ, తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్ లో క్లాస్ రూమ్, సెకండ్ ఫ్లోర్ లో సుశీల్ క్లాస్ రూమ్, బైపీసీ. అదెవరు? నాలో బావా. అవునా? నాలో గురించి మాత్రమే చెప్పు. ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది. 9 గంటలకు రేవు దగ్గర పంటెక్కుతుంది. 9:30 స్టాండ్లో బస్ ఎక్కి టౌన్కి వెళ్తుంది. 10 గంటలకు కాలేజ్ బావా. ఇప్పుడు టైం ఎంత? 5 నిమిషాలు 9ంటికి పంట వెళ్ళిపోతురు. ఇంట్లో అమ్మ బాబు చెప్పొచ్చావా? నువ్వు చెప్పు ఏమని. ఈరబాబు తోడుగా నువ్వు కూడా వచ్చావు. నేనెందుకురా? అమ్మాయి దగ్గర నా గురించి నువ్వే కదా బిల్డప్లు ఇవ్వాలి. బిల్డప్ మరి దేవుడు ఎదురు బాబు తేడా వచ్చింది. బాడీ బిల్లు కట్టేస్తున్నాడు. రే ఆగరా. ఆపండి రా. ఇంగ్రేజ్ పరిగెట్లేదురా. ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే 1 నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా. ఒడ్డుకొస్తుందా? వెళ్ళట్లేదా? మోకల్లో ఉంది రోజావే చిన్న రోజావే. భయం వేస్తుందిరా. నాకేయట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా. వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే బాబు వెళ్ళిపోదావు రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది. పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ అబ్బా వరం. ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందకి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు. పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి. వీడే పువ్వు ఇసాలన్నాడు చీపిగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్ లో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగోడు ఇలా దొరికేసాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా,
చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా సచ్చినోడా ఉడతలు పట్టి పెడత మొహోడా పంది దున్నపుత సన్నాసుడా ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా నువ్వు పైకి రారా నేను చెప్పేస్తాను నిన్ను అడ్డగాడిదా ఊరు కుక్క గుండెరక్క నిన్న కాలుతో తొక్క. చిచి ఆ యదవుల వల్ల దొంగలాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది. సమస్యలని చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలో పెటీలు తనేశాడు యాదవా. నీ కూతురికి నిస్తార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మావిడికి జుట్టు నేర్చింది కదా అని పొలం గట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నా గుండెపోటు వచ్చిందని మా ఆవిడని అక్కడికి తీసుకొచ్చాడు యాదవా. ఇలాంటి బట్టలు దించి ఊరంతా పరిగెత్తించాలి. తలో మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళోంచి బయటికి పంపితే సరే. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్ని ఊళ్ళో పెట్టుకోండి, మేము అందరం వేరే ఊరికి పోతాం. మా ఆస్తులు అమ్మేసుకుని అనాథలో వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందరపడతారు? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదనక్కడ తోలేసామనుకోండి గొడవ వదిలిపోద్ది. ఆగండి ఆగండి, పంపించేయండి అంటే దోపతో అందరూ సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా మీకు దండం పెడతాను, వదిలేండి బాబు. మేమే నీకు పెడతాంరా బాబు దండం, పదరా. గుళ్ళకి దండం పెట్టుకొచ్చేస్తా. ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు, దారిపోయేలా ఉన్నావు. 3 నెలలే కదరా, బాగా ట్రైనింగ్ అయితే కాలు పట్టుకుంటా. నాకు ట్రైనింగ్ వద్దండి, వాళ్ళకి కావాలంట. మాటనండి, మీకు దండం పెడతాను. ఏమన్నా రైలు అంటే భయండి బాబు. మన ఊరికి విమానాలు రావు కదమ్మా. అందులో నీకు కావాల్సిన అన్ని జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి డబ్బులు అయిపోతే వచ్చేయకురో. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా కొంచెం ఆలోచించండి. జెండా ఊపేస్తాను బాబు, వెళ్ళరా. బాబు ఇక రాలేదు బాబు. అయిపోయిందిరా. యామయ్యా, నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు. కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్ గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుకాని కుర్రాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవులో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలనా నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా. అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చెర్లపల్లి జైల్లో జరుగుండేది. ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే, ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. నిజమా? మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి బిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగంటే మా వాడు గోటి బిల్ల ఆడతంటే సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగురు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు రా క్వశ్చన్లు? మూసి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే, ఇది తప్ప? ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే, అది తప్ప? కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదేనా నా లోకం తీరు? పద. ఈ అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా.
పేరు ఎంఎస్ బ్రహ్మానందం. స్టూడియో అండ్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుణ్యక్షేత్రాలనే కార్యక్రమంలో ఈ రోజు ఈ రామాలయాన్ని ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మనం చూడబోతాం. లెట్స్ కమ్ ఆన్ ఎంజాయ్. ఇక్కడ కెమెరా చెప్ప సంకనవుతున్నావా? కెమెరా రంజయ్ రెడీ. హాయ్, నా పేరు అరే రంజయ్ మంది నిన్ను గారు కెమెరా నరై. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గుండెకాయ రాలేదేంట్రా? గుండెకాయ మొన్న ఫండ్ దగ్గరికి రాలేదు, నిన్న కాలేజీకి రాలేదు, ఇవాళ గుడికి కూడా రాలేదు. అవును, మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగో వీరబాబు. వీరబాబు రారా, దర్శనం చేసుకుందాం. మేము ఒకళ్ళ దర్శనం కోసం వెయిటింగ్, మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే, మీరు వెళ్ళండి. నువ్వు రా, వెళ్ళండి. నా కూడా నీకెందుకు రా, నువ్వు వెళ్ళు. తోలపాకు పళ్ళం తీసుకున్నావా? తీసుకున్నాను. పదండి పదండి. వరం, నా రవ్వల హారం. వరం రాలేదా? బావా ఇంత ఆలస్యమైంది. ఆ తల్లులు పిల్లలు తెమిలేసరికి యాలైంది. ఏంటి మల్లుడేడి? ఇవాళ ఇక్కడ సైకిల్ పందాలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మాట్లాడితే నా జాంగ్రీ వచ్చేసింది. పడిపోకుండా ఐస్కాంతంలోనూ ఉన్నావు కదా. నేనెక్కడికి పోతానే? తుమ్మ జిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. ఆపద్దు, ఆపదు. అయ్యో ఆపేశాడు రా బాబు. ఏ నక్షత్రంలో పుట్టవురా బాబు? వరం ఆగు ఆగు. వరం అదేంటి నువ్వు నేనెక్కితే వెళ్ళిపోతావేంటి? ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చెల్లొచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకన్నీ చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్, ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసావు? మొన్న నన్ను చూసి అని బానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింపా? ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబాయ్, ఇప్పటి వరకు మనం గుడి బయట ఉత్సవాలను చూసాం, ఇప్పుడు గుళ్ళో దేవుని చూద్దాం. కమాన్. ఆహా, అడుగడుగో దశరథ రాముడు, రఘుకుల సోముడు, కోదండ రాముడు, రాముడు వారికి ఇటు పక్క లక్ష్మణుడు, అటు పక్క సీతేది. సీత ఎక్కడండి? నువ్వు కాదు, సీతమ్మ తల్లి. పూజారి గారు సీతమ్మ తల్లి ఎక్కడండి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూరులోకి వెళ్ళండి. పక్కూరులోకే? పక్కూరంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి. ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది? మనం ఈ గుడిలో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అటుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమన్నా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి కొత్త. ఇది చెప్పరా? చెబుతారు, ఎవరిని అడిగినా చెబుతారు, ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996లో మా 2 ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటోడు. వాళ్ళని అడిగితే కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటోండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ లా బ్రీఫ్ గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ చూడలాగా ఈ 2 ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికలు ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ 2 ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు విడగొట్టారండి, దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా? గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే ఏమయ్యా సర్వేరు,
మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందన్నావు, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడతా? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి. ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ వేసి చేయింతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలుగా వస్తారు. కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాడితో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాముల వారికి సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములోని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం రెండు ఊళ్ళకన్నీ చెరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత. గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు చూపేద్దామనా? అదేం కుదరదు. రాములోరు మీకు, సీతమ్మోరు మాకు. మీ పూజలు మీయి, మా పూజలు మాయి. మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయా మధ్య నుంచి లేను ఎరా. అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములను కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారికి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ? కెమెరా తిప్పు. ఆ ధ్వజస్తంభానికి